Hi friends, welcome back to my channel. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో మనం ఆలూ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాము. ఆలూ బిర్యానీ ఏముంది, కామనే కదా అనుకుంటున్నారా? లేదండి, నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ యమ్మీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. 1 pot బిర్యానీ అండి. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం పదండి. ఆలూ బిర్యానీకి ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఆ ప్యాన్లో 3 to 4 spoons ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 1 spoon గీ వేసుకోవాలి. గీ మీ ఇష్టం అండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, ఆప్షనల్ గీ. కానీ గీ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. తర్వాత కొంచెం హీట్ అవ్వాలండి ఆయిల్, గీ. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఇక్కడ మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకొని కట్ చేసి వేసుకున్నానండి. ఉల్లిపాయలు బాగా ఎర్రగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1.5 spoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టొమాటో పీసెస్ అండి, ఒక 2 మీడియం సైజ్ టొమాటో పీసెస్ ఇలా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, సాల్ట్, ఉప్పు, కారము మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత కొద్దిగా గరం మసాలా, ఒక 1 spoon బిర్యానీ మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, చెక్క లవంగాలు ఏమి యూజ్ చేయట్లేదు మనము, అందుకని బిర్యానీ మసాలా కొంచెం ఎక్కువే వేసుకోవాలి. తర్వాత 1 spoon ధనియాల పొడి వేసుకొని ఇలా మూత పెట్టి మగ్గించుకోవాలి. చూడండి, టొమాటోలు కొంచెం మగ్గాక ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలండి. చూడండి, ఆలుగడ్డ ముక్కలు వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గాక కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి. తర్వాత జీడిపప్పు పీసెస్ అండి, ఇలా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. జీడిపప్పు ఆప్షనల్ అండి, జీడిపప్పు కావాలంటే వేసుకొని, లేకపోతే అవసరం లేదు. తర్వాత బాస్మతి రైస్ అండి, 1/2 hour ముందు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. ఇక్కడ 1.5 glass బాస్మతి రైస్ తీసుకున్నాను నేను. ఇలా పైన ఇలా దమ్కి మనం ఎలా పెడతామో అలా వేసుకోవాలి. రైస్ కలపకూడదండి, రైస్ కలపకుండా ఇలా 1.5 glassకి 3 glasses వాటర్ వేసుకోవాలి. జస్ట్ పైనుంచి అలా వేసుకోవాలి, అస్సలు కలపకూడదు. ఇలా వాటర్ వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఇలా ఉడుకుంటుంది. చూడండి, బాగా అంత వాటర్ని ఇంకిపోయి కొన్ని వాటర్ ఉంటాయి చూడండి. అప్పుడు మనం కింద ఒక దోశ తవా కానీ చపాతీ తవా కానీ పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక 10 minutes ఉడికించుకోవాలండి, అస్సలు కలపకూడదండి ఇది. చూడండి, ఇలా దోశ తవా పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించుకున్నాక ఒక్కసారి మూత తీసి చెక్ చేసుకోవాలి. ఇదిగోండి, గెరిటతో సైడ్ నుంచి ఇలా అని చూస్తే మనకు తెలుస్తుందండి, అడుగున ఏం వాటర్ లేకుండా అంత క్లియర్గా ఉంటే అయిపోయినట్టండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 minutes రెస్టింగ్ టైం ఇచ్చాక సర్వ్ చేసుకోవాలి. ఇదే మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చండి, సేమ్ నేను చెప్పిన ప్రాసెస్ చేసి ఒక కుక్కర్ 2 whistles మీడియం ఫ్లేమ్లో పెడితే సరిపోతుంది. ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. 10 minutes రెస్టింగ్ టైం ఇచ్చాక చూడండి సర్వ్ చేస్తున్నాను. చూడండి, అడుగు నుంచి తీస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. సేమ్ దమ్ బిర్యానీ టేస్ట్ వస్తుందండి, ఒకసారి ట్రై చేయండి. ఆలుగడ్డలకు కూడా మసాలా అంతా పట్టి చాలా బాగుంటుందండి, ఆలు టేస్ట్ కూడా. మనం నార్మల్గా రైస్ వేసేసి కలిపేసి పెడుతుంటాం కదా, అప్పుడు ఆలుగడ్డలు కొంచెం సప్పగా అనిపిస్తాయి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో.
అండి మన ఆలూ దమ్ బిర్యానీ రెడీ. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో. అండ్ ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చుతున్నాయా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.